సిరి 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 దేవుడా సిరి 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 నీకేమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. అమ్మా అంజలి, కంగారు పడాల్సిన అవసరం లేదు. దుష్టశక్తి ప్రభావం వల్ల పాప నీరసించి స్పృహ కోల్పోయింది. ఏంటి స్వామి మీరనేది? అవును, ఆ చిన్నపిల్ల ఆత్మ గీత సమాధిని సిరిచేత తెరిపించడానికి ప్రయత్నం చేసింది. అంటే ఆ పాప ఆత్మ అంతకు తెగించిందా స్వామి? భయపడకండి. ఇంతకాలం మిమ్మల్ని పట్టి పీడించిన ఆ పాప ఆత్మ సమూలంగా నాశనమైంది. ఆ పరమాత్మలో ఐక్యమైంది. అయితే ఆ పిల్ల పిశాచి పీడ విరగడైనట్టే కదా స్వామి? ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. గీత ఈ సమాధి నుండి బయటకు రావాలంటే అది ఇద్దరి వల్లే సాధ్యమవుతుంది. ఒకటి అంజలి వల్ల, మరొకటి సిరి వల్ల. అంజలి కన్నా సిరితోనే తన పని సులువు కాబట్టి ఎలాగైనా ఈ సమాధిని సిరిచేత తెరిపించాలని గీత ఆ పాప ఆత్మను ఆశ్రయించింది. తనని, తన తల్లిదండ్రుల్ని అతి కిరాతకంగా చంపిన జనాలను చంపి తల్లిదండ్రులకు ఆత్మశాంతి చేకూర్చాలని కసిగా తిరుగుతున్న ఆ పాప ఆత్మకి గీత బొమ్మగా రూపం చెందింది. రూపం చెంది సిరిపైకి ఉసుగొల్పింది. చివరకు గీత ప్రయత్నం ఆ పాప ఆత్మ అంతంతో విఫలమైంది. ఆ చిన్నపిల్ల ఆత్మ మీకిక కనిపించదు, మీ జీవితాల్లోకి రాదు. ఇక మిగిలింది ఈ గీత ఆత్మ మాత్రమే. మరి ఈ గీత ప్రేతాత్మని ఎప్పుడు అంతమందిస్తారు స్వామి? త్వరలోనే ఈ ప్రేతాత్మని కూడా అంతం చేయబోతున్నాం. ఆరు సంవత్సరాలుగా శక్తులన్నీ కోల్పోయి ఈ సమాధిలో బందీగా ఉన్న గీత మళ్లీ శక్తులు పుంజుకొని బయటికి రావాలని ప్రయత్నిస్తుంది. పగతో రగిలిపోతుంది. రాబోయే మహాలయ అమావాస్య రోజున గీతను అంతం చేస్తాను. స్వామి, త్వరగా ఆ కార్యక్రమం ఏదో చేసేయండి. గీత పీడ విరగడైపోవాలి. అవును స్వామి, జరిపించండి. లేదంటే ఆ గీత ఎప్పుడు ఏ రూపంలో వచ్చినో, ఎవరికి హాని తలపెట్టినోనని ప్రత్యక్షణం మదన పడుచుంటివి. త్వరగా ఆ గీతని అంతమొందించండి స్వామి. ప్రస్తుతానికి అంతా ప్రశాంతమే. ఎలాంటి కీడు జరగలేదు. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక పీడకలలాగా భావించి పాపని తీసుకుని మీరంతా ఇంటికి వెళ్ళండి. పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి చెడు దృష్టులకు భ్రమలకు గురి కాకుండా ప్రతి క్షణం జాగ్రత్తగా మెలగండి. ప్రశాంతంగా ఉండండి. అర్జున్, స్వామి. ధర్మ, స్వామి.
ఏదైనా అవసరమైతే కబురు పంపుతాను. అలాగే స్వామి. ఇక మీరు ప్రశాంతంగా బయలుదేరొచ్చు. ఉంటాం స్వామి. వెళ్ళొస్తాం స్వామి. స్వామి, ఏమిటి అలా తీక్షణంగా చూస్తున్నారు? మీ మొహంలో ఏదో సంకోచం గోచరిస్తుంది. ఒకవేళ జరగరానిదేమైనా జరిగి గీత బయటికి ఆ పాప ఆత్మని అంతం చెయ్యటం ఒక్క గడి ఆలస్యమైనా నువ్వన్నట్టు ఊహించని ప్రమాదం జరిగుండేది. సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు రావడానికి చేసిన ప్రయత్నం అడుగు దూరంలో ఆగిపోయింది. గీత సమాధి సురక్షితంగానే ఉంది. అనుకున్న సమయానికి ఈ ప్రేతాత్మను కూడా అంతం చెయ్యాలి. ఏర్పాట్లు చెయ్యి. అలాగే స్వామి. ఏంటంజలి, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? జరిగిందంతా తలుచుకుంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదండి. నిజం చెప్పాలంటే నాకు కూడా అలాగే ఉంది. హనీ బొమ్మల మన ఇంట్లోకి రావటం, సిరికి దగ్గరవ్వడం, మనకి తెలియకుండానే సిరిని బయటికి తీసుకువెళ్ళటం, ఇదంతా తలుచుకుంటుంటే ఏదోలా ఉందండి. అంతా అయిపోయింది కదా, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు? వదిలే. ఎలా వదిలేయమంటారు? జరిగిందేమన్నా చిన్న విషయమా మర్చిపోవడానికి? ఈవినింగ్ సిరి హనీ మాటలు నమ్మి గీత సమాధి తెరవడానికి వెళ్తుంటే నా గుండె ఆగిపోయిందండి. సిరికి ఏమవుతుందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలు ఇప్పుడు నా మనసు ఎలా ఉందో తెలుసా అండి? ఓ పెద్ద సునామీ వచ్చి అందరూ కొట్టుకు వెళ్ళిపోయాక మిగతా నిశ్శబ్దం ఎలా ఉంటుందో అలా ఉంది. అంజలి, మనం హ్యాపీగా ఉండాల్సిన టైం ఇది. అంతా మర్చిపో. బీ హ్యాపీ. అవునండి, అసలు హనీ నిషాని ఎందుకు చంపింది? నాకు తెలిసి నిషాకి హనీ మనిషి కాదు, ఆత్మ అన్న విషయం తెలిసిపోయింది. నిషా వచ్చి ఆ విషయం మనకు ఎక్కడ చెప్తుందో అని చంపుండొచ్చు. ఏదైతేనే మన పాపకి ఏం జరగలేదు, అది చాలు నాకు. సిరి నిద్రపోయినట్టుంది. అవునండి, పాపం జ్వరంతో ఎంత బాధపడిందో తెలుసా? అలాంటిది ఇంత దూరం నడుచుకురావటం అంటే మాటలా? అంతా ఆ హనీ వల్లే. హం. ఏమండి, ఒకసారి కారు ఆపండి. ఏమైంది అంజలి? ప్లీజ్ ఆపండి. అంజలి, ఇక్కడెందుకు ఆపమన్నావు? ఒకసారి హనీ వాళ్ళ అమ్మా నాన్నల సమాధులు చూసొస్తాను. నీకేమైనా పిచ్చా? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికి వెళ్తానంటావేంటి? ఇంత జరిగింది కాబట్టే వెళ్ళొస్తానంటున్నాను. అంజలి, 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 నీకే చెప్పేది. అంజలి,
సార్ మీరు చెప్పిన ఫైల్స్, ఈ ఫైల్స్ ఎందుకు తెమ్మన్నారు సార్? ఆ కాలనీలో చనిపోయిన ఆ నలుగురికి సంబంధించి ఏదైనా క్లూ దొరికిందా సార్? అవును, చాలా పెద్ద క్లూనే దొరికింది. వాళ్ళు ఎలా చనిపోయారో కూడా తెలిసిపోయింది. ఎలా చనిపోయారు సార్? మీరు అన్నట్టు యాక్సిడెంటల్గా చనిపోయారా, లేదంటే ఆ కాలనీ వాళ్ళు చెప్పినట్టు మర్డరా? రెండూ కాదు. రెండూ కాదా? మరి ఎలా చనిపోయారు సార్? చెప్పినా నువ్వు నమ్మవు, కానీ దే డైడ్ అండర్ మిస్టరీస్ సర్క్యూమ్స్టెన్సెస్, ఆల్ ద విట్నెసెస్ పాయింటింగ్ టువర్డ్స్ గోస్ట్ యాక్టివిటీ అని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసి కేసు క్లోజ్ చేయండి. ఏంటి అలా చూస్తున్నావు? దెయ్యం చంపిందంటున్నారా? అంటే మీరు కూడా ఇవన్నీ నమ్ముతారా సార్? ఒక నార్మల్ పోలీస్ ఆఫీసర్నైతే నేను నమ్మేవాడిని కాదు. నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు నన్ను నమ్మేలా చేశాయి. ఏ కేసునైనా చాలా డీప్గా వెళ్ళి నిజమేంటో కళ్ళారా చూస్తే గానీ నమ్మని మీరు ఆ కాలనీ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి కేసు క్లోజ్ చేయమంటున్నారా? వాళ్ళు చెప్పడం వల్ల కాదు, జరిగిందేంటో నాకు తెలిసాకే ఈ కేసు క్లోజ్ చేయమంటున్నాను. అది కాదు సార్. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, డూ వాట్ ఐ సే. ఓకే సార్. నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ పాప హనీకి మాత్రం నేను బాగా తెలుసు. కొన్నిసార్లు ఏ సంబంధం లేకపోయినా బంధాలని కలుపుతుంటాడు ఆ భగవంతుడు. కానీ మన మధ్య ఉన్న బంధం చాలా చిత్రమైనది. మా అక్క కోరిక తీర్చే ప్రయత్నంలో మీ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ నిజంగా హనీ ప్రాణాలతో ఉండుంటే నా కూతురుతో సమానంగా చూసుకునేదాన్ని. కానీ తను ఆత్మలా మారి మీకు అన్యాయం చేసిన మా గీతక్క మాటలు నమ్మి పగ ప్రతీకారం అంటూ మా ఇంట్లోకి చేరింది. నా కూతురి ప్రాణాలు కాపాడుకోవటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అని ఆత్మని అంతం చేయాల్సి వచ్చింది. నా కూతురి వయసు మీ కూతురి వయసు దాదాపు ఒకటే. అని దూరం కావడంతో నేను ఒక బిడ్డని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఏంటి అంజలి ఇది? ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? లేదండి, అని చాలా చిన్న పిల్ల. అలాంటి పాపకి దేవుడు ఎందుకండి అన్ని కష్టాలు పెట్టాడు? అంత త్వరగా ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? ఊరుకో అంజలి, మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? అప్పుడప్పుడు నువ్వే అంటుంటావు కదా, జరిగేదాన్ని ఎవ్వరూ మార్చలేరని. ఆ పాప విషయంలో కూడా అదే జరుగుంటుంది. ఇక్కడున్నంతసేపు నీకు ఇవే ఆలోచనలు వస్తుంటాయి. పద వెళ్దాం.
అయిపోయింది, అంతా అయిపోయింది. నీ కథ ముగిసిపోయింది, ముగిసిపోయింది అని ముగిసిపోయింది. ఆ పసిపిల్లని అడ్డు పెట్టుకుని నీ పగ తీర్చుకున్నావు కదూ. నువ్వు అనుకున్న పని నెరవేరగానే అందర్నీ వదిలి వెళ్ళిపోతున్నావా? పో పో, వెళ్ళిపో. ఈ నేల ఎవ్వరికీ శాశ్వతం కాదు. పో పో. ఏదో ఒక రోజు నూకలు చెల్లిపోవలసిందే, బంధాలు తెంచుకుని వెళ్ళిపోవలసిందే. పో, వెళ్ళిపో. కాశీనాథుడిలో కలిసిపో, కలిసిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. నువ్వెప్పుడొచ్చా? మీ బావగారు ఫోన్ చేసి మీరు ప్రమాదంలో ఉన్నారని చెప్పగానే మనసు ఆగలేక వెంటనే బయలుదేరొచ్చేశాను. ఏదైతేనే మీరందరూ పెద్ద గండ నుండి బయటపడ్డారు, అదే నాకు చాలు. ఇదిగో పెద్ద కోడలా, పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురాకపోయినా మాటల్ని మాత్రం బాగా తెచ్చావు. కొంతమంది మాటలతోనే కడుపు నింపేస్తారంట, నువ్వు మాత్రం మాటలతోనే దిష్టి తీసేలా ఉన్నావు. లేదత్తయ్య, తీస్తాను. సాకి అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఊరుకోరా, నీకు అసలేమీ తెలీదు. అమ్మో, నా మనవరాలు ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది, దిష్టి తీయకపోతే ఎలా? రే, 30 సంవత్సరాలు మీ అమ్మతో కాపురం చేసిన అనుభవంతో చెప్తున్నాను. మీ అమ్మ మాటకి ఎదురు చెప్పడం, పులి నోట్లో తల పెట్టడం రెండు ఒకటేరా. మిమ్మల్ని మాట్లాడకుండా మీ అమ్మ చెప్పినట్టు చేయరా. మీరు కాస్త సైలెంట్ గా ఉంటే మా పని మేము చేసుకుంటాం. నేను కూడా అర్జున్కి అదే కదా చెప్తున్నాను. ఏమని? నోరు మూసుకుని సైలెంట్ గా మీ అమ్మ మాట వినమని. వదినా, మాతాపితల యుద్ధం ఇప్పుడు అప్పుడే ఆగేది కాదు గాని నువ్వు దిష్టి తీ. హేమా, నువ్వు కానీ. సిరి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేసావు?